అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు పొద్దున సాక్షి వాళ్ళు నూతన సంవత్సరం అట్లాంటివి వాళ్ళకు ఉండవు కాబట్టి యాజ్ యూజువల్గా రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం. నూతన సంవత్సరం ముందు రోజు కూడా బ్యానర్ పెట్టి హెడ్లైన్స్లో రాష్ట్ర ప్రభుత్వం 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ 18 నెలల్లో అంటూ పెద్ద బ్యానర్ వేశారు. సరే, పత్రిక వాళ్ళది, పార్టీ వాళ్ళది, ఏమైనా రాసుకుంటారు, వాళ్ళే ఓనర్లు కాబట్టి. సో 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని ఇవాళ పొద్దున సాక్షి పేపర్ చూసేవాళ్ళు బహుశా చేశారేమోలే, ఇంత పెద్దది ఎందుకు రాస్తారు అని అనుకునే అమాయకులు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ కదా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యతారాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే మనం అంతా సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది? ఎందుకంటే అది సాక్షి కాబట్టి, ఎందుకంటే వైసీపీ కాబట్టి. వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి. సరే, 2,93,000 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది బాధ్యత కాదు, మా మీద వాళ్ళు బురద వేస్తుంటే కడుక్కొని సరిపోతుంది. సో కొత్త సంవత్సరం ముందు ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా, స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు, వైసీపీ వాళ్ళు మా మీద తలుచున్న ఈ బురద నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి